చిన్ని సీరియల్‌లో మనం ఊహించని ఒక పెద్ద ట్విస్టే జరగబోతోంది. ఇక మీదట బాలరాజు చిన్ని సీరియల్‌లో కనిపించడు అన్న వార్తయితే జోరుగా ఊపందుకుంది. ఇంతకీ ఎందుకు కనిపించడు? బాలరాజు ఉంటేనే సీరియల్ బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామందున్నారు. దానికి కారణం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలరాజు ఆ మాణిక్యంని నేను దేవా మనిషిని కాదు అని ప్రూవ్ చేసుకొని మాణిక్యం దగ్గర నుంచి సాక్ష్యం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తన దగ్గరే చెక్ చేసుకుంటాడు. ఈ మెమరీ కార్డ్‌లో ఆ వీడియో ఉందా లేదా అని తన ముందరే చెక్ చేసుకుంటాడు. అయితే ఎందుకు చెక్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మాణిక్యం చాలా డబ్బు మనిషి. అప్పుడు కూడా ఆ మెమరీ కార్డ్‌ని అడ్డం పెట్టుకొని దేవా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి, తను అడిగినంత డిమాండ్ చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు బాలరాజు, దేవాలు ఇద్దరు కలిసుండడంతో మాణిక్యం మాటలైతే సాగలేదు. ఇప్పుడు కూడా డబ్బులకేమన్నా ఆశపడి ఈ మెమరీ కార్డ్‌ని దేవాకి ఇచ్చేస్తాడేమో అన్న ఒక కారణంతో బాలరాజు అక్కడే చెక్ చేసుకొని, అలాగే ఈ మాణిక్యం కొంచెం జెన్యూనే అని నమ్మి ఆ మెమరీ కార్డ్‌నయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే సాక్ష్యం తీసుకున్న వెంటనే బాలరాజు చేసిన మంచి పని ఏంటి అంటే, కావేరికి సెండ్ చేసేసాడు ఆ వీడియో. అలాగే ఏసీపీ విజయ్‌కి కూడా సెండ్ చేశాడనమాట. సెండ్ చేయడమే కాదు, ఏసీపీ విజయ్‌ని కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నాను, నీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఏసీపీ విజయ్‌కి ఫోన్ చేసి ఆ మెమరీ కార్డ్‌ని ఏసీపీ విజయ్‌కి చేర్చడం కూడా జరిగిందనమాట. హమ్మయ్య! సాక్ష్యం ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోయింది కదా! ఇక్కడి వరకు బానే ఉంది అనుకుంటే, ఈ మాణిక్యం ఉండేవాడు ఉండకుండా దేవాకి ఫోన్ చేసి, "నీ గుట్టంతా నా చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావన్న వార్త నేను త్వరలోనే వింటాను" అని చెప్పగానే కథ మొత్తం అర్థం చేసుకుంటాడు ఈ దేవ. ఓహో! బాలరాజుకి వీడు సాక్ష్యం ఇచ్చేశాడు. నా గురించి నేను పార్వతిని చంపిన వీడియో వీడి దగ్గరుంది. అది బాలరాజుకి ఇచ్చేశాడు. ఆ బాలరాజు వచ్చి ఇప్పుడు కోర్ట్‌లో దాన్ని సబ్మిట్ చేస్తాడా అనైతే అనుకుంటూ బాలరాజ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రి రానివ్వకుండా చేసేయాలి. వాడిని అక్కడికక్కడే చంపేసేయాలని అయితే తన మనుషుల్ని హైదరాబాద్‌కి పంపించడము. అలాగే ఒకవేళ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చేసినాక రైల్వే స్టేషన్‌లో చుట్టూ పరిసరాల్లో తన మనుషుల్ని ఏర్పాటు చేయడం. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయమననైతే చెప్పుంటారు. అయితే ఏసీపీ విజయ్ నుంచి కావేరికి ఫోన్ రావడం జరుగుతుంది. ఇదే సీరియల్‌లో పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే నాకు మొత్తం నిజాలనేవి బాలరాజు ద్వారా తెలిసాయి. మీరే కావేరన్న విషయం కూడా నాకు తెలిసింది. మీకు సంబంధించిన ఒక సాక్ష్యం కూడా నా దగ్గర మెమరీ కార్డ్ రూపంలో ఉంది అనైతే చెప్పడంతో కావేరి అన్నీ విన్న తర్వాత బాలరాజు ఎక్కడ? బాల ఎక్కడ? అనేది అంటూ ఉంటే అంటే కావేరికి బాలరాజు మీద ఇప్పుడు చాలా విపరీతంగా ప్రేమ పెరిగిపోయింది. వెళ్ళేటప్పుడు కూడా వదల్లేక వదులుతుందనమాట. మనిద్దరం ఇలాగే కలిసుంటాం కదా! అంటే ఖచ్చితంగా కలిసుంటాం అని చెప్పి మాటిచ్చేసే వెళ్ళుంటాడు బాలరాజు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేవ బాలరాజుని గనక ఏమైనా చేస్తే తన బాధ్యతలు, చిన్ని బాధ్యతలు, అలాగే కావేరి బాధ్యతల్ని నువ్వే తీసుకోవాలి అంటూ ఏసీపీ విజయ్ దగ్గర మాట తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే కావేరికి ధైర్యంగా ఉండమని, అలాగే బాలరాజు కూడా వచ్చేస్తాడు అన్నట్టుగా, నేను ఈ సాక్ష్యంతో కోర్టులో సబ్మిట్ చేసి మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, అలాగే ఆ దేవాన్ని జైలు పాలు చేస్తానని అయితే చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి బాలరాజు కథ ఏంటో, బాలరాజు తిరిగి వస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.